మరోసారి బీజేపీకి పట్టం కడితే రాజ్యాంగాన్ని మార్చేసి రిజర్వేషన్లను రద్దు చేస్తారు. పెద్దపల్లి కార్నర్ మీటింగ్ లో రాష్ట్ర పరిశ్రమలు ఐటీ శాఖల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల భారీ బైక్ ర్యాలీ. పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణ గెలుపు నిర్ణయం జరిగిపోయిందన్న ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి చేసిన అభివృద్ధి చెప్పకుండా రాముని పేరుతో మత రాజకీయం చేస్తున్న బీజేపీని ప్రజలు విశ్వసించడం లేదు. పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణ గెలుపు, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. సిటీ న్యూస్ తో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఎన్నికల ప్రచారం. బీజేపీకి ఓటు వేస్తే వచ్చేది లేదు, చచ్చేది లేదన్న పెద్దపల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ ఎల్ రాజయ్య. పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణ గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా కృషి చేయాలి. మాజీ ఎంపీపీ గోపగాని సారయ్య గౌడ్. జూలపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల బైక్ ర్యాలీ. హైదరాబాద్ నుంచి వాహనాలను మంచిర్యాలకు వెళ్తున్న తీన్మార్ మల్లన్నను పెద్ద కరోలలో ఆపి తీన్మార్ మల్లన్నను ఘనంగా సన్మానించిన తీన్మార్ మల్లన్న టీం జిల్లా అధ్యక్షులు గుండెవేన స్వామి తదితరులు. పెద్ద కరోళ ఎంపీ యూపీఎస్ పాఠశాలలో శ్రీశక్తి మహిళా సంఘం ఆధ్వర్యంలో అమ్మ ఆదర్శ పాఠశాల కింద కొనసాగుతున్న అభివృద్ధి పనులు. అప్పనపేట పిఎస్ఎస్ పరిధిలోని 17 సెంటర్లలో ఇంతవరకు 1497 మంది రైతుల నుంచి 1,14,986 క్వింటాల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపిన పిఎస్ఎస్ కార్యదర్శి తిరుపతి. పెద్దపల్లి శాంతినగర్ అంగన్వాడీ కేంద్రంలోని 36వ పోలింగ్ కేంద్రం పెద్దపల్లి ప్రభుత్వ ఐటీఐ గ్రౌండ్లోకి మార్పు. పెద్దపల్లి తహసీల్దార్ రాజ్ కుమార్.